హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మే ఆడిబుల్ క్లియర్? ప్రతిరోజు మనం పిఆర్ అకాడమీలో ఎండోమెంట్కి సంబంధించినటువంటి లైవ్ టెస్ట్ అయితే నిర్వహిస్తున్నాం. మనకి టోటల్గా ఉన్నటువంటి చాప్టర్ రామాయణం, మహాభారతం, అలాగే భాగవతం, పురాణాలు, హిందూ పురాణాలు మరియు హిందూ పండుగలు, దేవాలయ ఆగమలు, వైదిక సంస్కృతి, వివిధ తాత్విక భావనలు, ఆలయాల ఆదిమ వనరులు, అలాగే భూ రికార్డ్స్, వీటికి సంబంధించినటువంటి ప్రతిరోజు అంటే ఒక సిస్టమ్ వైజ్ మనం రెగ్యులర్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ లైవ్ సెషన్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి హెల్ప్ఫుల్ ఎలా ఉంటుంది అంటే, రేపు రాయబోయే ఎగ్జామినేషన్లో ప్రతి ఒక్క క్వశ్చన్కి ఎగ్జాక్ట్ ఆన్సర్ మీరు రాయగలుగుతారు. సో 100% మార్క్స్ అనేది మీ సొంతం అవుతుంది. అప్పుడు మీకు చాలా బెనిఫిట్గా ఉంటుంది. అందుకోసం ముందు నుంచి మనం ఏం చెప్తున్నామంటే, రెగ్యులర్గా లైవ్ సెషన్లో పార్టిసిపేట్ చేయడం వల్ల అనేక రకాలు బెనిఫిట్స్ అయితే ఉంటుంది. ఓకే, సో వితౌట్ డిలే విల్ బిగిన్ ది సెషన్. రామాయణం, మహాభారతం. ఎస్, రామాయణంలో మనం గుర్తుంచుకోవాల్సింది మహాభారతంలో ఉన్నటువంటి ఏంటంటే, మహాభారతం మనకు ఉన్నటువంటి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో ఎక్కువ లెంతీ చాప్టర్ ఏది అంటే మహాభారతం. రైట్, మహాభారతం. ఈ మహాభారతంలో ఎందుకు లెంతీ చాప్టర్ అంటే 18 పర్వాలు ఉన్నాయి. ఓకే, తర్వాత 58 పాత్రలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఇంకో 2 యాడ్ చేసాం, 60 పాత్రలు ఉంటాయి. తర్వాత 36 ప్రాంతాలు ఉంటాయి. అలాగే 16 రాజవంశాలు ఉంటాయి. ఇవి మేజర్గా. ఇంకా మైనర్ క్యారెక్టర్స్ ఇవన్నీ అనేది యాడ్ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ తర్వాత పాత్రలు, ప్రాంతాలతో ఇక్కడ వచ్చినప్పుడు క్యారెక్టర్స్తో ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుంటాం. సో ఆ కన్ఫ్యూజ్ లేకుండా మహాభారతంలో ఈజీగా మార్క్స్ గెయిన్ చేయాలంటే లైవ్ టెస్ట్ దానికి ఒకటే మార్గం, లేదా డెప్త్ కంటెంట్ నాలెడ్జ్. సో లెట్స్ బిగిన్ ది క్వశ్చన్. అశ్వమేధ పర్వంలో ఈ రోజుతోనే మహాభారతం కంప్లీట్ అయిపోతుంది. మొత్తం 18 పర్వాలు కదా. సో ఈ రోజుతోనే పర్వాలను కంప్లీట్. నెక్స్ట్ భాగవతం, రేపు భాగవతంలోనే ఎంటర్ అవుదాం. ఓకే, అశ్వమేధ పర్వంలో ప్రధానంగా ఏ యుగం గురించి వివరించబడింది? ఏ యుగం గురించి వివరించడం జరిగింది? అశ్వమేధ పర్వం. ఏ పర్వం అండి? అశ్వమేధ పర్వంలో ఏ యుగం గురించి అంటే, ఇక్కడ యుగాలు అంటే త్రేతాయుగం, ద్వాపరయుగం అది కాదు. ఏ యాగం గురించి, యుగం కాదు, ఇక్కడ ఏ యాగం గురించి వివరించడం జరిగింది. సో ఇక్కడ యుగం అంటే త్రేతాయుగం, ద్వాపరయుగం, సత్యయుగం, కలియుగం, 4 యుగాలు ఉంటాయి. కానీ యాగాలు రకాలు ఉంటాయి. సో ఆ యాగాల్లో ఏంటంటే రాజసూయ యాగం, అశ్వమేధ యజ్ఞం, లేదా అగ్నిహోత్ర యజ్ఞం, పుత్రకామిష్ఠ యజ్ఞం. ఈ పుత్రకామిష్ఠ యజ్ఞం ఇక్కడ మహాభారతానికి నాట్ రిలేటెడ్. వాస్తవంగా చెప్పాలంటే పుత్రకామిష్ఠ యాగం అనేది సంతానం కోసం చేసేది. ఇప్పుడు పుత్రకామిష్ఠ యాగం రామాయణంలో దశరథ మహారాజు చేశారు. ఎందుకు? పుత్రకామిష్ఠ యాగం సంతానం లేరు కాబట్టి సంతానం కోరిక దశరథ మహారాజు గారు చేశారు. అయితే ఎక్కడ కూడా ద్రుపద మహారాజు కూడా చేయడం జరిగింది. అయితే ద్రుపద మహారాజు దేనికోసం చేశారంటే, ఒక మహాబలశాలి అయినటువంటి కొడుకు పుట్టాలి, తన స్నేహితుడు అన్నటువంటి ద్రోణాచార్యుడిని ఓడించాలి, హతమార్చాలి అనేది ఒక ఉద్దేశంతో ఆయన మహాయజ్ఞం చేశారు. సో ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ అగ్నిహోత్ర యజ్ఞం. ఈ అగ్నిహోత్ర యజ్ఞం అనేది దేనికోసం? ప్రతిరోజు ఎవరైనా ఎక్కడైనా హోమాలు, యజ్ఞాలు ఏవైనా చేస్తే అది అగ్నిదేవుడు సమర్పిస్తారు. అది రోజు చేసే యజ్ఞం అనమాట. అగ్నిహోత్ర యజ్ఞం అంటారు. అశ్వమేధ యాగం. ఇది అశ్వమేధ యజ్ఞం ఎప్పుడు జరిగిందంటే, కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాప ప్రక్షాళన కోసం ధర్మాన్ని చేయడానికి చేసినటువంటి యాగమే అశ్వమేధ యాగం. సో అశ్వమేధ యాగం చేయడానికి ముందు శ్రీకృష్ణుడు స్థాపించిన
ఉద్దేశం ఏంటంటే ఎందుకు స్థాపించారు? ధర్మాన్ని స్థాపించాలి, అధర్మం అనేది ఎక్కువైంది, ధర్మాన్ని స్థాపించాలనేసే కదా కురుక్షేత్రం జరుగుతుంది. ఆ కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాపం అనేది మొత్తం ప్రక్షాళన జరగాలి అనేది ఆయన ఒక ఉద్దేశంతో చేసినటువంటి యజ్ఞమే అశ్వమేధ యజ్ఞం. మరి రాజసూయ యజ్ఞం ఇది ఎప్పుడు నిర్వహిస్తారు? చక్రవర్తిగా ఎవరైనా ఒక వ్యక్తి మారడానికి చేసినటువంటి రాజసూయ యజ్ఞం. మరి రాజసూయ యజ్ఞం మహాభారతంలో ఎవరు చేశారు? ధర్మరాజు పంచపాండవుల్లో జ్యేష్ఠుడైన ధర్మరాజు అయితే తనకి కనీసం అంటే ఏ భూమి ఇవ్వకుండా ఒక బంజీరు భూమి ఇస్తారో అక్కడ ఇంద్రప్రస్థానం నిర్మించిన తర్వాత తనకి తాను రాజు ప్రకటించిన తర్వాత రాజసూయ యాగం అనేది చేయడం జరుగుతుంది. ఓకే, సో అశ్వమేధ యాగం అండ్ రాజసూయ యజ్ఞంకి చిన్న డిఫరెంట్ ఉంది. ఇది రాజ్యాన్ని విస్తరింప చేయడానికి చేస్తారు, మరి ఇదేమో తను చక్రవర్తిని అందరికి తెలియపరచడానికి ఇస్తారు. సో ఈ దీంట్లో ఏదమ్మా రైట్ ఆన్సర్? సో రైట్ ఆన్సర్ ఇది అశ్వమేధ యాగం. సో ఈ యాగం గురించి ఎక్కడ చెప్పడం జరిగింది. హోప్ యూ అండర్స్టాండ్. సో రైట్ ఆన్సర్ చేస్తారు, వెరీ గుడ్. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి ప్రతి ఒక్కరికి. ఓకే, ప్లీజ్ డూ లైక్ ది వీడియోస్. బి రైట్ ఆన్సర్ సునీత మేడం గారు, రైట్, గుడ్ గుడ్ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. పాండవుల అశ్వమేధ యాగాన్ని ఎవరు ఆదేశాల మేరకు నిర్వహించారు? పాండవుల అశ్వమేధ యాగం నిర్వహించారు. అది ఎవరి యొక్క ఆదేశాలు? దాన్ని ఎవరి యొక్క ఆదేశాలు? శ్రీకృష్ణుడు యొక్క ఆదేశాల మేరకు చేశారా? ధర్మరాజు యొక్క ఆదేశాల మేరకు చేశారా? వ్యాసుడు యొక్క, లేదా ద్రౌపది ఎవరి యొక్క ఆదేశాల మేరకు చేయడం జరిగింది? కమన్ క్విక్ ఆన్సర్ చేయండి అమ్మా, అందరూ ఆన్సర్ చేయండి. తప్పైనా దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదు పర్ఫెక్ట్ ఆన్సర్ చేశారనుకోండి నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో మెన్షన్ ది క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి, మణికంఠ గారు ప్లీజ్ మెన్షన్ ది క్వశ్చన్ నెంబర్, అలాగే సునీత గారు ప్లీజ్ మెన్షన్ ది క్వశ్చన్ నెంబర్, వినయ్ కుమార్ గారు ప్లీజ్ మెన్షన్ ది క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి ఆన్సర్ చేయండి. ఖచ్చితంగా ఏదైనా అర్థం కాలేదంటే టాపిక్ లర్నింగ్లో డీటెయిల్గా డెప్త్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్దాం. శ్రీకృష్ణుడ, ధర్మరాజ, వ్యాసుడ, ద్రౌపది సో పంచముల భార్య. ఈవిడ యజ్ఞంలో పాల్గొంది. సో యజ్ఞం చేయడని సలహా ఇవ్వదు, యజ్ఞంలో పాలు పంచుకుంది. ఎస్, మెన్షన్ ది క్వశ్చన్ నెంబర్ ప్లీజ్. సెకండ్ వన్ మెన్షన్ ది క్వశ్చన్ నెంబర్ ఆన్సర్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెకండ్ వన్ కదండి. ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి, డి అయితే డి. ఏది అనుకుంటున్నారో అది క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి ఆన్సర్ చేయండి. ఓకే, నెక్స్ట్ వ్యాసుడు అంటే తాతగారు. సో అంటే ఈ కౌరవులు పాండవులకి అందరికీ తాత అవుతారు కదా. సో వ్యాసుడు అంటే వ్యాసుడు ఏం చెప్పారంటే, వీళ్ళు యుద్ధం చేశారు కదా, గొప్ప యుద్ధం జరిగింది. అక్కడ 11 అక్షోభిణీలు, ఎక్కడ 7 అక్షోభిణీలు, చాలా పెద్ద అక్షోభిణి ఉండే. సో వ్యాసుడు ఏం చేశారు అంటే, ఈ చాలా మందికి హతం చేయడం, చంపడం జరిగింది కదా, మరి ఆ పాపాలు అంటుకుంటుంది కదా, ఈ పాపాన్ని పోగొట్టుకోవడానికి అశ్వమేధ యాగం చేయండి అనేసి చెప్పిన ఎవరంటే వ్యాస మహర్షి. ఓకేనండి, వ్యాస మహర్షి చెప్తారు. ధర్మరాజు యాగం చేసేవాడు, యాగం ఆయనే చేశాడు, కానీ ఇతరులు ఒక సాయం అంటే వ్యాసుడు ఒక సహాయం మేరకు చేయడం జరిగింది. శ్రీకృష్ణుడు అంటే పాండవులు ఒక మార్గదర్శి. ఆయన వ్యాసుడు చెప్పిన తర్వాత దానికి అంగీకరించి వ్యాస మహర్షి చెప్పినట్టు మీరు ఈ చేస్తే చాలా మంచిది అనేసి చెప్పినటువంటి వ్యక్తి శ్రీకృష్ణుడు. కానీ దానికి అంగీకరించిన వ్యక్తి శ్రీకృష్ణుడు. దాని పరంగా ధర్మరాజు చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అశ్వమేధ యాగం నిర్వహించిన తర్వాత హస్తినాపురాన్ని ఎవరు పాలించారు? మంచి క్వశ్చన్ అడిగారని. అశ్వమేధ యాగం నిర్వహించిన తర్వాత హస్తినాపురాన్ని ఎవరు పరిపాలి? యుధిష్ఠుడా అంటే ధర్మరాజు, భీముడా, అర్జునుడా, దుర్యోధనుడా? దుర్యోధనుడు అయితే లేడు. దుర్యోధనుడికి చంపిన తర్వాతే కదా, దుర్యోధనుడికి హతమార్చిన తర్వాతే కదా అశ్వమేధ యాగం నిర్వహిస్తారు కదా. సో ఎక్కడ మనకి తెలుసు
విచ్ ఇస్ ద ఇంపార్టెంట్ అనేది ఇది అందరూ ఆన్సర్ చేయాలి. ఇది ఈజియెస్ట్ క్వశ్చన్. ఎస్, గుడ్ గుడ్, వెరీ గుడ్. థర్డ్ వన్ ఎగ్జాక్ట్ ఆన్సర్. చాలామంది కరెక్ట్ రాశారు. థర్డ్ ఏ మనకంటే ఎగ్జాక్ట్ ఆన్సర్ సార్. సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే అనుదీప్తి గారు సూపర్. హలో, హాయ్, హలో ఆల్. సో ప్లీజ్ మెన్షన్ ది క్వశ్చన్ నెంబర్. సంపు కుమార్, ఓ సూపర్ సూపర్. సో యుధిష్ఠిర్, భీముడు అంటే మూడోవాడు, రెండోవాడు, అర్జునుడు మూడోవాడు, దుర్యోధనుడు అంటే ఈయన చనిపోయిన తర్వాత నిర్వహిస్తారు. ఓకే, సో దట్ వెరీ గుడ్, చాలా చక్కగా చేశారు. కాబట్టి ఎక్స్ప్లెనేషన్ పెద్దగా అవసరం లేదు దీనికి. అశ్వమేధ యాగంలో గుర్రానికి రక్షణగా, ఇది గుర్తుపెట్టుకున్నామా, గుర్రానికి రక్షణగా ఎవరు వెళ్ళారు? ఎస్, ఎవరు వెళ్ళారు అంటే అశ్వమేధ యాగం మొదలైతే గుర్రానికి ఒక శాసనం రాసి పంపిస్తారు తలపైన. ఆ శాసనం దాన్ని రక్షించడానికి ఎవరు వెళ్ళారు అని అడిగారు. యుధిష్ఠుడు, భీముడు, అర్జునుడు, నలుగురు. అనుదిత్తి గారు సూపర్, మంచి నాలెడ్జ్ ఉన్నట్టుంది. ఇమ్మీడియట్ ఆన్సర్ చేస్తున్నారు. సూపర్, వెరీ గుడ్, అలాగే ఉండాలి. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఎస్, గుడ్ గుడ్, సూపర్. మీలో ఎవరు కోటీశ్వరుడు? రైట్ రైట్, సూపర్ సూపర్, ఎక్సలెంట్ ఆన్సర్. అర్జునుడు. ఓకే, అర్జునుడు వెళ్ళడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్, స్వర్గానికి ప్రయాణంలో ధర్మరాజుతో పాటు వచ్చిన కుక్కను ఎవరు ఆపడానికి ప్రయత్నించారు? నిజంగా శరీరంతో పాటు స్వర్గానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఒకడే, ఆయన ధర్మరాజు. అంటే దీన్ని బట్టి తెలుసు ఎంత ధర్మాత్ముడో అని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. సూపర్, చూద్దాం ఇది ఎంతమంది చేస్తారో. ఫోర్త్, ఫిఫ్త్ వన్ అనుదితి, సూపర్ సూపర్, ఎక్సలెంట్, బాగుంది నాలెడ్జ్, గుడ్ గుడ్. ఇండోమెంట్ పైన మంచి కామెంటింగ్ ఉంది. దీనిపైన మంచి శాస్త్రాల పైన మహాభారత రామాయణం మంచి కామెంటింగ్ ఉన్నట్టుంది. గుడ్. నకులుడు, ఇంద్రుడు, అర్జునుడు, యమధర్మరాజు. ఎస్, వన్ కమన్ క్విక్. రైట్, ఇంద్రుడు. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్, మంచి మంచి ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే నకులుడు. ఈ స్వర్గ ఆరోహణ పర్వంలో వీళ్ళు ఏం చేస్తారంటే 5గురు ప్లస్ ద్రౌపది 6గురు కూడా స్వర్గానికి ప్రయాణిస్తారు. ఎప్పుడు పరీక్షితుడికి మహారాజు చేసి అప్పచెప్పేసి వీళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళే తర్వాత ద్రౌపది పడిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరికి పడిపోతారంటే తన దేహాన్ని విడిచిపెట్టేస్తుంటారు. అంటే నెక్స్ట్ ఎవరంటే నకులుడే. ఎందుకంటే నకులుడికి తన అందం పైన ఎక్కువ వ్యామోహం ఉంటుంది. నెక్స్ట్ అర్జునుడు అంటే ద్వారం వద్ద ధర్మరాజుని కుక్కని వదిలి రమ్మని అంటాడు. ఎందుకంటే స్వర్గాన్ని ఇంతవరకు కూడా రూపంలో వచ్చింది. అందుకోసమే మరి ధర్మరాజు పుత్రుడే యుధిష్ఠిరుడు కదా, మరి ఆ కుక్కని విడిచిపెట్టి రమ్మని ఇంద్రుడు కోరుతాడు. లేదు తను ఏం తప్పు చేయలేదు కదా, తను నాతో పాటు ఇంతవరకు నేను ప్రయాణం పెట్టినప్పటి నుంచి నాతో పాటు వచ్చింది. ఇప్పుడు నేను వాయిస్ గ్లిచ్గా ఉందా? జస్ట్ ఐ వాంట్ టు చెక్. వాయిస్ చెక్ చేయమ్మా. Everything done? Clear? వాయిస్ క్లియర్ లేదా? వాయిస్ క్లియర్ లేదని మెన్షన్ చేస్తున్నారు. హలో ఎప్పుడు చూడండి. నమస్తే రామకృష్ణ గారు, లేట్ అయిపోయారు. మీరు ఎవరు న్యూ జాయినింగా? సూపర్ గుడ్. ఇప్పుడు క్లియరా? ఒక చెక్ చేయండి అమ్మా. అనుదీప్తి గారు క్లియరా? వాయిస్ రావట్లేదా? క్లియరా? గ్లిచ్ ఏమైనా వస్తుందా? ఇప్పుడు క్లియరా? డన్.
థ్యాంక్ యూ మణికంఠ గారు. ఓకే, సో ఇంద్రుడు ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్. అశ్వమేధ పర్వంలో అశ్వమేధ యాగం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? అశ్వమేధ పర్వంలో ఓకే అశ్వమేధ యాగం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అని అడిగారు. ఇలాంటి క్వశ్చన్స్ రేపొద్దున మనకు వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఓకే, ఇలాంటి క్వశ్చన్. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? శత్రువులపై విజయమా, సామ్రాజ్యం విస్తరణ చేయడానికా, ఆధ్యాత్మిక శుద్ధి మరియు శాంతి, ధర్మం యొక్క పునఃస్థాపన? సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్, చూజ్. ఇట్ ఈస్ ద నౌ చూజ్ పర్ఫెక్ట్ ఆన్సర్. ఇది మాత్రం పర్ఫెక్ట్గా చేయాలి, ఎందుకంటే వన్ ఆఫ్ ది మేజర్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం ఇటువంటి క్వశ్చన్సే రానున్న రోజుల్లో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అశ్వమేధ పర్వంలో అశ్వమేధ యాగం యొక్క ప్రధాన ఎందుకు ఇది నిర్వహిస్తారు, దాని యొక్క లక్ష్యం ఏమిటి అంటే ఇక్కడ మనం వ్యాస మహర్షి యొక్క ఉద్దేశం మేరకు సలహా మేరకు చేయడం జరుగుతుంది. ఏంటని? పాపమంతా ప్రక్షాళన జరగాలి, ధర్మం అనేది నిలబడాలి అనేది. అంటే దాని అర్థం ఏంటి? శత్రువులపై విజయం. ఆల్రెడీ యుద్ధం గెలిచేశారు, మరి అవసరం లేదు. సామ్రాజ్య విస్తరణ అవసరం లేదు, ఎందుకంటే అదే పెద్ద ఆర్యవర్తనంలో పెద్ద సామ్రాజ్యం వీల్దే. ఓకేనా? ఇది మెయిన్ ముఖ్య, ఇది ఒక రీజనే, కానీ దిస్ ఈజ్ నాట్ మెయిన్ రీజన్. ఓకేనా? ఇది రీజనే కానీ మెయిన్ రీజన్ అడిగారు. ముఖ్య లక్ష్యం ఏంటి అనేది అడిగారు. ఆధ్యాత్మిక శుద్ధి మరియు శాంతి. ఎస్, దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ కదా. అందరూ తప్పు రాశారు. సామ్రాజ్య విస్తరణ అనేది మొదటి లక్ష్యం కాదండి. యాక్చువల్లీ ప్రధాన లక్ష్యం అడిగారు అక్కడ. అశ్వమేధ పర్వంలో అశ్వమేధ యాగం ఎందుకు చేస్తారంటే విస్తరణ కూడా, అది ప్రధాన లక్ష్యం కాదు. వారి ప్రధాన లక్ష్యం ఏంటంటే వ్యాస మహర్షి చెప్పినటువంటి సలహా మేరకు పాప ప్రక్షాళన జరగాలి, ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన పెరగాలి, మరియు ఇప్పటి వరకే నేను నాది అనే భావన ఉండేది కదా, అటువంటి భావాలు పోయి శాంతి అనేది ఈ ఆర్యవర్తనం అంతా స్థాపించాలని ఒక ఉద్దేశంతో చేస్తారు. ఈ ధర్మం ఒక పునఃస్థాపన అంటే ఆల్రెడీ శ్రీకృష్ణుడు చేస్తాడు. ఎందుకంటే ఒక్కొక్కరు శ్రీకృష్ణుడు ఎప్పుడైతే మానవుడుగా మహావిష్ణువు ఎప్పుడైతే శ్రీకృష్ణుడు రూపంలో పుడతారో అప్పటి నుంచే స్థాపించేసి ఒక్కొక్కటి వస్తుంటారు. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్. కానీ మెయిన్ రీజన్ అడిగారు. మీరు చెప్పింది కూడా కరెక్టే, అదే. ఇప్పుడు మనం దేనిపైన దృష్టి పెట్టాలి సెంటెన్స్లో? మీరు దీనిపైన దృష్టి పెట్టారు. అశ్వమేధ పర్వంలో అశ్వమేధ యాగం దీనిపైన దృష్టి పెట్టారు, కానీ సెంటెన్స్లో దేనిపైన దృష్టి పెట్టాలి? ప్రధాన లక్ష్యం అన్నారు. ఇలా చిన్న చిన్న వర్డ్ ఇచ్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటారు. సో దానిపైన స్ట్రెస్ అనేది మనం పెడుతుండాలి. అలా పెడితే మిమ్మల్ని యాక్చువల్లీ మీ ఉన్నటువంటి ఎబిలిటీ సూపర్, దాన్ని మనం కొంచెం సైన్ అప్ చేసుకుంటే చాలు. ఆ సైన్ అప్ ఇలా డిస్కషన్ చేస్తే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. అశ్వమేధ పర్వంలో యాగం తర్వాత ధర్మరాజు ఏ నగరంలోనికి ప్రవేశించాడు? అశ్వమేధ యాగం తర్వాత ఇంద్రప్రస్థమా, హస్తినాపురమా, ద్వారక, కురుక్షేత్రమా? చూస్ విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఈరోజు చాలా మంచి క్వశ్చన్ అండి. అంటే మనకి మహాభారతం పైన పట్టు ఉంది, కానీ ఏ క్రైటీరియాలో వచ్చే క్వశ్చన్స్ ఎగ్జాక్ట్ ఆన్సర్ అయ్యొచ్చు, ఎక్కడ పోతాయి అనేది కూడా తెలుసుకోవడానికి ఒక మంచి ఇది. ఎందుకంటే ఈరోజే లాస్ట్ 18 పర్వాల్లో ఇంద్రప్రస్థం, హస్తినాపురం, ద్వారక, కురుక్షేత్రం. అయితే ఇంద్రప్రస్థానం ఇది వారు పాత ప్రస్థానం అంటే పాత రాజధాని అయిపోతుంది. ఎవరు ఎప్పుడైతే అన్నదమ్ములు విడిపోతారో అప్పుడు నిర్మించిన తర్వాత ఇంద్రప్రస్థానం. కానీ హస్తినాపురం యాగం తర్వాత ధర్మరాజు తన రాజధాని అయినటువంటి హస్తినాపురం నుంచి ప్రవేశించాడు. అక్కడి నుంచి హస్తినాపురం చాలా పెద్దది. వీళ్ళు స్వతసిద్ధంగా నిర్మించినటువంటి ఇంద్రప్రస్థానం. ఇంద్రప్రస్థానం ఎవరికి ఇస్తారు తన గురించి మనం మాట్లాడదాం. ఓకే, ఇంద్రప్రస్థానం కూడా ఒకరిని అధికారంగా ఇవ్వడం జరుగుతుంది. హస్తినాపురంలోని ధర్మరాజు ప్రవేశిస్తాడు. మరి ద్వారక అంటే శ్రీకృష్ణుడి రాజ్యం. కురుక్షేత్రం మహాభారతం జరిగినటువంటి ప్రదేశం, అంటే ఈ మహాభారత యుద్ధం జరిగిన ప్రదేశం. రైట్. ఆశ్రమవాస పర్వంలో, సో ఇంతవరకు ఆ పర్వం కంప్లీట్. నెక్స్ట్ ఎనదర్ పర్వంకి వచ్చాం. ఆశ్రమవాస పర్వంలో ప్రధానంగా ఎవరి జీవితం గురించి వివరించబడింది? మంచి క్వశ్చన్. అంటే టోటల్ థీమ్ పైన రోజు 7 o'clock అండి.
ఎవరిమిల్ల కోటేశ్వరుడు గారు రోజు 7, మహా అయితే ఒక లేట్ అయితే 7:15 కల్లా మనం, ఎందుకంటే పీపీటీ అంతా టైప్ చేసి ఇవన్నీ చేసాడు, కొంచెం 10 నిమిషాలు ఇటు అటు లేట్ అయితే 10 నిమిషాలు అవుతుంది. 7:15 డైలీ. ఒకవేళ ఎప్పుడైనా టైమింగ్ మారితే బిఫోర్ డే అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. గోట్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటన్నాడు, ఎవరి గురించి చెప్పబడింది? కౌరవుల, పాండవుల, ధృతరాష్ట్రుడు, గాంధారి మరియు కుంతిదేవి గురించా, కృష్ణుడు మరియు బలరాముడు గురించి చెప్పడం జరిగిందా? విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. అంటే ఇటువంటి క్వశ్చన్స్ ఏంటంటే మనకి మొత్తం కంటెంట్ పైన అవగాహన ఉంటుంది. ఓకే, ఈ ఆశ్రమవాస అంటే మొత్తం రాజ్యాన్ని త్యజించి ఈ భవబంధాలని త్యజించేసి ఆధ్యాత్మిక చింతనలోనికి వెళ్ళినటువంటి ఇదే ఆశ్రమవాస. ఇంకా ఈ బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు అనేసి ధృతరాష్ట్రుడు, గాంధారి మరియు కుంతిదేవి ఆశ్రమంలోనికి వెళ్ళిపోతారు. సో దాని గురించి ఇక్కడ తెలియజేసినటువంటి పర్వం ఏదంటే ఇదే. చివరికి అగ్నిలో వాళ్ళందరూ ఆహుతి అయిపోతారు. ధృతరాష్ట్రుడు, గాంధారి మరి కుంతి ఎక్కడ తపస్సు చేయడానికి వెళ్ళారు? ఎక్కడికి తపస్సు చేయడానికి వెళ్ళారు? గాంధారి మరి ధృతరాష్ట్రుడు అంటే సర్వం కోల్పోయారు. ఎందుకంటే ఉన్నంతకాలం అహంకారంతో విరవిగాడు. అంటే పుత్ర వ్యామోహంతో పడి తాను ధర్మమేదో అధర్మమేదో తెలుసుకోలేకపోయాడు, న్యాయమేదో అన్యాయమేదో తెలుసుకోలేకపోయాడు. ఎప్పుడైతే మన దగ్గర ఉన్న సర్వస్వం ఉన్నప్పుడు మనకు అర్థం కాదు, ఎప్పుడైతే కోల్పోతామో అన్నీ అర్థమవుతుంది. కోల్పోయిన తర్వాత అర్థమైన తర్వాత ఏంటి, ఇంకా మిగిలింది ఏట్లేదు, ఆశ్రమవాసమే, మరి ఏట్లేదు. సో ఇక్కడ హిమాలయాలకి వెళ్ళారా, ద్వారక వనవాసమా, ఒక ఆశ్రమానిక? ఇప్పుడే మనం దాని క్వశ్చన్స్కి మనం మాట్లాడాం. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. సో రైట్, ఒక ఆశ్రమంకి వెళ్ళారు, హిమాలయానికి ఒక ఆశ్రమానికి వెళ్ళారు. ఆ ఆశ్రమం ఎక్కడ నిర్మించారంటే వనంలోనే నిర్మిస్తారు. ఒక ఆశ్రమంలో వారు గడపడానికి ప్రయత్నిస్తారు. ఒక ఆశ్రమం అంటే వారు గంగా నది ఒడ్డున ఉన్న ఆశ్రమానికి తపస్సుకి వెళ్ళడం జరుగుతుంది. ఎవరు? ధృతరాష్ట్రుడు, గాంధారి మరియు కుంతిదేవి. వనవాసం అంటే అరణ్యంలో నివసించడం వనవాసం అంటారు. ఎవరు? శ్రీరాముడు చేశాడు 14 సంవత్సరాల వనవాసం. పంచపాండవులు కూడా 12 సంవత్సరాల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తారు. ఓకే, సో మరి ద్వారక అంటే శ్రీకృష్ణుడు ఒక నగరం. హిమాలయాలంటే పాండవులు అంటే స్వర్గానికి వెళ్ళేటప్పుడు వీళ్ళు వెళ్ళినటువంటి ప్రదేశం హిమాలయం. ఓకేనా? సో దానికి సూచిస్తుంది. రైట్ ఆన్సర్ ఇస్ ద 4th. నెక్స్ట్ క్వశ్చన్, ధృతరాష్ట్రుడు, గాంధారి మరియు కుంతి అగ్నిలో భస్మైన సంఘటన ఏ పర్వంలో వివరించబడింది? మంచి క్వశ్చన్ అండి. అంటే మొత్తం ఇలాంటి క్వశ్చన్ ఏంటంటే మొత్తం ఎంటైర్ పర్వంని పాయింట్అవుట్ చేసి అడుగుతుంది అనమాట. ఎస్, గుడ్. చూద్దాం ఎంతమంది రాస్తారో. ఏ పర్వం? మౌషల పర్వమా, ఆశ్రమవాస పర్వమా, లేతే మహాప్రస్థానిక పర్వమా, అశ్వమేధ పర్వమా? విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? చూద్దాం ఎంతమంది కరెక్ట్ చేస్తారు. ప్లీజ్ మెన్షన్ ది క్వశ్చన్ నెంబర్ ప్లీజ్. అనుదీప్తి గారు సూపర్, గుడ్. మణికంఠ గారు సూపర్ అండి. పల్లి పవన్ కుమార్ గారు సూపర్. మీలెవరు కోటేశ్వరుడు సూపర్. బొర్ర రామకృష్ణ సూపర్గా. సార్ సంపు కుమార్ సూపర్. హలో ఆల్ ప్లీజ్. నైస్. సునీత గారు రైట్ ఆన్సర్. బ్రదర్స్ రైట్ ఆన్సర్. సో మ్యాక్సిమం అందరూ కరెక్ట్ రాశారు, ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళు కరెక్ట్ రాశారు. సో ఇక్కడ మౌషల పర్వం. ఈ మౌషల పర్వం ఎప్పుడు జరుగుతుంది అంటే యాదవుల యొక్క నాశనం గురించి వివరిస్తుంది. ఓకే, శ్రీకృష్ణుడు కొడుకు అహంకారంతో విరవీగిపోయి మద్యానికి బానిస అయిపోయి ఒక సన్యాసికి తన గర్భవతినని చెప్పి వెళ్ళి నా కడుపులో కొడుకున్నాడా కూతురు అని చెప్పనంటే నీ కడుపులో ముసలం పుడుతుంది అని చెప్పి ఆ ముసలం వల్ల వంశం అంతా నాశనం అవుతుంది. తర్వాత గాంధీ ఒక శాపం, అలాగన్నీ. తర్వాత ఆశ్రమవాసవరం అంటే అడవిలో కార్చిలో వారి దేహత్యాగం చేసినటువంటి పర్వం. ఎవరు? ఒక పెద్ద అగ్ని ఆహుతి వస్తుంది, ఆ ఆహుతిలో వీరి యొక్క దేహాన్ని త్యాగం చేస్తారు. ఎవరు? ధృతరాష్ట్రుడు, గాంధారి మరి కుంతి. ప్రస్థానిక పర్వం. ఈ మహాప్రస్థానిక పర్వంలో పాండవులు హిమాలయానికి ప్రయాణాల గురించి తెలియజేస్తుంది. అశ్వమేధ పర్వం అంటే అశ్వమేధ యాగం గురించి తెలియజేస్తుంది. ఓకేనా?
పెడదాం పేపర్ 1 పెడదాం. ఒక 2-3 డేస్ పోయిన తర్వాత పేపర్ 1 అంటే ఈ మేజర్ టాపిక్ పేపర్ 2 కదండి. అంటే జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్ట్ పేపర్ 2. ఇది అయిన తర్వాత కొంత అయిన తర్వాత 10 డేస్ 15 డేస్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం. మీ కోరిక మీరు ఖచ్చితంగా పిఆర్ అకాడమీ స్టాండ్ ఫర్ యూ. సో గుడ్ ఈవినింగ్ లక్ష్మీ మేడం గారు. సో కాబట్టి రెగ్యులర్గా మనం చేద్దాం. ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను. నా వరకు నేను ఎంతవరకు సపోర్ట్ చేయాలో అంతవరకు సపోర్ట్ చేస్తాను సార్. మీ ఎగ్జామ్లో బెస్ట్ మార్కు స్కోర్ తెచ్చి ఎగ్జామ్ రాసి సార్ మీరు ఎగ్జామ్లో మీరు పెట్టినటువంటి కండక్ట్ ఎగ్జామ్లో బాగా హెల్ప్ అన్న మాట వరకు నేను పెడుతూనే ఉంటాను. ఓకేనా, ఎగ్జామ్ అయినంత వరకు. ఓకేనా. సో నెక్స్ట్, ఆశ్రమవాస పర్వంలో ధృతరాష్ట్రుడు మరియు గాంధారి ఎవరితో కలిసి వనవాసానికి వెళ్ళారు? ఎవరెవరు? ధృతరాష్ట్రుడు మరియు గాంధారి తన భార్య ఎవరితో కలిసి వెళ్ళారు? ఎవరితో కలిసి వెళ్ళారు? కుంతితో, సంజయుడితో, భీష్ముడితో, విదురుడితో. భీష్ముడు అంటే పితామహులు చనిపోయారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా రాయాలి, చాలా జాగ్రత్తగా. అంటే మేజర్ పర్సన్ అక్కడ ఒకటి ఉంటారు. మ్యాక్సిమం 3 ఆప్షన్లు కూడా కరెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంత ఇంపార్టెంట్, చాలా జాగ్రత్త రాయాలి. సో కమన్ క్విక్. సో కుంతీదేవి, ఎస్ రైట్ ఆన్సర్ ఇస్ కుంతీదేవి. అందరూ రాస్తారు. యాక్చువల్లీ తన కొడుకుల్ని వదిన అన్నగారి సేవ చేయడానికి వనవాసానికి కుంతీదేవి వెళ్ళడం. సంజయుడితో అంటే ధృతరాష్ట్రుడు మంత్రి మరియు సంజయుడు అంటే సారథి, వారితో పాటు వెళ్ళాడు. కానీ ఎవరితో పాటు? వనవాస పర్వంలో ధృతరాష్ట్రుడు మరియు గాంధారి ఎవరితో కలిసి వనవాసంకి వెళ్ళారు? సంజయుడు కూడా వెళ్ళడం జరుగుతుంది. కానీ అక్కడ విదురుడు కూడా వారికంటే ముందే అడవికి వెళ్ళి తపస్సు చేసుకున్నాడు. ఎవరు? విదురుడు. ఎవరు? వీళ్ళకంటే. ఓకేనా. సో రైట్ ఆన్సర్ ఇస్ ద కుంతీదేవి. నెక్స్ట్ క్వశ్చన్, ఆశ్రమవాస పర్వంలో ధృతరాష్ట్రుడు, గాంధారి మరియు కుంతి ఎవరితో కలిసి వెళ్ళారు? ముగ్గురు. ఇప్పుడు మంచి క్వశ్చన్ వచ్చింది. సో రెండింటికి డిఫరెంట్ ఉంది. ఎక్కడ మేజర్ 3 పర్సన్ ఇచ్చారు, 3తో పాటు ఇంకో పర్సన్ ఎక్కడ యాడ్ చేయడం జరిగింది. సో రైట్ ఆన్సర్ 24. కమన్ క్విక్. 12th ఆన్సర్ రైట్ ఆన్సర్ ప్లీజ్. సంజయుడు. సంజయ వాచ అంటాం. భగవద్గీత చదివేటప్పుడు ప్రతి ఒక్క లైన్లో సంజయ వాచ. యుద్ధం జరిగిన ప్రతి క్షణంలో సంజయ వాచ, అర్జున వాచ వస్తుంది. ప్రతి ఒక్క దానిలో ఎక్కువ సంజయ వాచ వస్తుంది. ఎందుకంటే అక్కడ జరిగిన సంఘటన అన్నీ కూడా సంజయుడు తన ధృతరాష్ట్రుడికి అంతా చెప్తుంటాడు. కాబట్టి వారికి సేవ చేస్తూ చివరి శ్వాస వరకు, చివరి వరకు వారితోనే ఉన్నాడు సంజయుడు. వ్యాసుడు అంటే ఆధ్యాత్మిక మార్గం నిర్దేశించాడు, కానీ వారిలో నివసించలేదు. మహాతపస్వి వ్యాస మహర్షి. విదురుడు, ఈయన కూడా మహాధర్మాత్ముడు. వారికంటే ముందే తన దేహాన్ని త్యాగం చేస్తాడు. త్యాగం చేసే ముందు ధర్మరాజుని పిలిపిస్తాడు, ధర్మబోధన చేస్తాడు. తనలో ఉన్న అనంత శక్తి ధర్మాన్ని ఉపనిదేశం అంతా ఎవరికి? మన ధర్మరాజుకి ఇస్తాడు. ధర్మరాజు పదే పదే కోరుతాడు, మీరు వచ్చేయండి మాతో పాటు నగరానికి అంటే వద్దు అని చెప్తాడు. తర్వాత కౌరవులు అంటే వదిలేయండి, అందరూ చేస్తారు. సో రైట్ ఆన్సర్ అయితే దిస్ ఇస్ ద. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మౌంషల పర్వంలో ప్రధానంగా దేని గురించి వివరిస్తుంది? కౌరవుల అంతం, యాదవుల అంతం, పాండవుల వనవాసం, అర్జునుడికి వివాహం. అర్జునుడికి వివాహం ముందే జరిగిపోద్ది. సో దిస్ ఈజ్ నాట్ రాంగ్. దిస్ ఈజ్ నాట్. అర్జునుడికి ఎప్పుడు? అర్జునుడు తపస్సు చేయడానికి 12 సంవత్సరాలు ఎప్పుడైతే వెళ్ళిపోతాడో ద్రౌపది గదిలో తన ధనస్సు ఉంటుంది. సో గోగ్రహణం ఎప్పుడైతే జరుగుతుందో దాన్ని రక్షించడానికి ఈ యాగం కోసం 1,00,000 గోవులు కౌరవులు ఇస్తే దాన్ని ఈ సర్పరాజు దాన్ని దొంగలాడి అంటే తీసుకెళ్ళిపోతే దాన్ని రక్షించడానికి అర్జునుడు ఏం చేస్తాడంటే ద్రౌపది గదిలో తన ధనస్సు ఉంటుంది. యాక్చువల్లీ వాళ్ళ 5గురిలో ఒప్పందం ఏంటంటే సంవత్సరం ఒక్కొక్క దగ్గర ద్రౌపది ఉంటుంది. ఆ సంవత్సరం అనేది పెద్దవాడు ఎవరు? యుధిష్ఠిర మహారాజుది. సో యుధిష్ఠిర మహారాజు మరి ద్రౌపది ఏకాంతంలో ఉండేటప్పుడు సడన్గా వారికి చూడకుండానే ఆ రూమ్లో ఉన్నటువంటి ఆ గాంధీవి తీసుకుని వచ్చిన తర్వాత ఆ యుద్ధానికి వెళ్ళి అక్కడ జయించి ఆ గోవులన్నీ విడిపించి వస్తాడు. విడిపించి వచ్చిన తర్వాత వాళ్ళ ఒప్పందం ఏంటంటే ఎవరైనా ఏకాంతంలో ఉండేటప్పుడు ఒకవేళ ఎవరైనా ఆ రూమ్ హఠాత్తుగా వస్తే 12 సంవత్సరాల అజ్ఞాతవాస సన్యాసం తీసుకోవాలని ఒక షరతు ఉంటుంది. సో ఆ సన్యాసం తీసుకునేటప్పుడు ఆ చివరిలో అర్జునుడికి సుభద్రకి పెళ్లి జరుగుతుంది.
పాండవుల ఎక్కడ అన్నాడు? క్లియర్ కదా? ప్రతి క్వశ్చన్కి నేను డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఎందుకంటే ఈ 4 నుంచి ఎక్స్ప్లెనేషన్ వచ్చినా లేదా వేరే క్వశ్చన్ వచ్చినా మీరు ఈజీగా చేయగలుగుతారు. హోప్ యూ అండర్స్టాండ్. సో రైట్ ఆన్సర్ ఈజ్ దిస్ ఇస్ యాదవుల అంతం. ఇది చాలా ఈజీ క్వశ్చన్, ఎందుకంటే ఇక్కడ అహం అనేది పెరిగిపోతుంది శ్రీకృష్ణుడు కొడుక్కి. ఓకే, సో లక్ష్మణ అంటాం. సో వాడికి ఎక్కువ అహంకారం అనేది పెరిగిపోతుంది. అహంకారం పెరగడంతో సో ఇది జరుగుతుంది. అది కూడా కుంతీదేవి ఒక శాపం, ఋషుల ఒక శాపం, అన్నీ కలిసి వస్తాయి. యాదవుల అంతానికి కారణమైన శాపం ఎవరు ఇచ్చారు? ఎస్, దుర్వాస మహర్షి, యాదవుల ఋషులు, గాంధారి, వశిష్ఠుడు. ఇక్కడ అందరూ వస్తారు, కానీ మేజర్గా ఎవరి యొక్క శాపం, ముఖ్యంగా ఎవరి యొక్క శాపం? ఇక్కడ సార్ 2 ఆన్సర్ గాంధారి కూడా అవుతుంది కదా. ఎస్, నేను ఇక్కడ చాలా యాదవుల అంతానికి ఇక్కడ గాంధారీదేవి కూడా శపిస్తుంది. ఎవరికి? శ్రీకృష్ణుడికి. గాంధారి తన కుమారులు చనిపోయినందుకు నువ్వే కారణం కదా, నీ వంశం కూడా నశిస్తుంది అనేసి గాంధారి శపిస్తుంది. వశిష్ఠ మహర్షి అంటే శ్రీరాముడికి కులగురు, అసలు సంబంధమే లేదు అక్కడ. నెక్స్ట్ యాదవ ఋషులు ఎక్కడ ఇంపార్టెంట్. ఈ యాదవ ఋషులు ఏంటంటే యాదవ యువకులు అవమానించడంతో యాదవ వంశం అంతా నాశనం అవుతుందనేసి, ఎందుకు క్వశ్చన్లో చాలా క్లారిటీగా వచ్చింది. యాదవుల వంశానికి అంతమైన కారణమైన శాపం ఇది. సో ఋషులు కొంతమంది అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళేటప్పుడు సో ఈ చెప్పాను కదా, శ్రీకృష్ణుడు కొడుకు తను ఏ అహంకారంతో చెప్తాడు అనేసి, అంటే నా గర్భంలో ఏముంది చెప్పండి అని చెప్తే నీ గర్భంలో ముసలం పుడుతుందని చెప్పడం వల్ల ఈ ఋషులు. దుర్వాస మహర్షి కోపానికి ప్రతీకారం ప్రసిద్ధి. ఈయన శాపం ఇవ్వలేదు, ఎక్కడ సంబంధం లేదు దుర్వాస మహర్షి. ఓకేనా? సో దిస్ ఇస్ ద రైట్ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ యాదవ ఋషులు అనేసి చెప్పవచ్చు. సో చూడ్డానికి వస్తారు. గాంధారి కూడా ఒక రీజన్, కానీ ఈవిడే మెయిన్ రీజన్ కాదు. సో దిస్ ఈజ్ సాంబుడు. ఏంటంటే సాంబుడు లక్ష్మణ అనేది తన భార్య. ఎవరు? సాంబుడు భార్య దుర్యోధనుడు కూతురునే తిను ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ఎవరు? శాంబుడు. ఈ శాంబుడు ఏంటంటే తను వినడు, అంటే శ్రీకృష్ణుడు కొడుకు, నేనే అనే భావం, తండ్రి మాట కూడా ఎప్పుడు కూడా వినలే. సో అహంకారంతో చివరికి, సో అందుకోసం ఋషులు ఒక ఇది. ఓకేనా? సో రైట్. నెక్స్ట్ శ్రీకృష్ణుడు తన దేహాన్ని ఎక్కడ వదిలిపెట్టారు? ఇది చాలా ఫేమస్, అందరికీ తెలిసినటువంటి విషయం. శ్రీకృష్ణుడు తన దేహాన్ని కురుక్షేత్రంలోన ద్వారకా హిమాలయాలో ఒక అడవిలో. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయగలుగుతారు అందరూ, పెర్ఫెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి అనేక బుక్స్లో అనేక పిక్చర్ ఓరియంట్లో అన్నిటి దగ్గర దొరికినటువంటి ఇదే ఒకటి కదా. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఎక్కడ అవుతుందమ్మా? రైట్, ఒక అడవిలో. సో కురుక్షేత్రంలో ఆయన విడిచిపెట్టలేదు తన దేహాన్ని. ద్వారకలో కూడా కాదు, ద్వారకని దూరంగా వచ్చి ఆయన ఒక అడవిలో హిమాలయాన్ని, ఆయన సర్వాంతర్యామి, ఆయనకి హిమాలయాల్లో వెళ్ళడం తపస్సు చేయవలసిన అవసరం కూడా లేదు. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఒక అడవి. సో అందరూ ఇది మ్యాక్సిమం పెర్ఫెక్ట్ ఆన్సర్ రాస్తారు, ఎందుకంటే చెప్పాను కదా చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క పుస్తకం తీసినా ఏదైనా ఆధ్యాత్మిక బుక్ తీసినా అక్కడ ఉన్నటువంటి పిక్చర్ అదే. తన కాళ్ళ దగ్గర ఒక ధనస్సుతో ఉంటుంది, దానికి కారణమైనటువంటి దేహత్యాగం. మౌసుల పర్వంలో యాదవులు తమతో తాము ఎందుకు పోరాడుకున్నారు? మౌసుల పర్వంలో తమకి తాము చెప్పాను కదా. సో ఈ ఋషులు శాపం వల్ల మౌసుల గర్భంలో పుట్టిన తర్వాత ఈ మౌసులం అనేది అడవిలో సముద్రంలో తన్ని గుండ చేసి పిండి చేసి దేంట్లో సముద్రంలో విడిచిపెట్టేస్తారు. సో సముద్రంలో విడిచిపెట్టేసిన తర్వాత చిన్న చివరిలో కోన భాగం ఉంటుంది, అది ఒక చేప గర్భానికి వెళ్తుంది. ఇలా చాలా స్టోరీ వస్తుంది అనమాట. సో దానివల్ల ఇక్కడ మనం ఎక్కువ స్టోరీలోకి వెళ్తే ఎక్కువ టైం అవుతుందని షార్ట్ కట్ చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళకి తమతో తాము గొడవ పడడానికి ఏంటి కారణం? మద్యపానం కారణమా, శాపం కారణమా, ధనవంతులైన యాదవుల మధ్య విభేదాల, రాజ్య విస్తరణ కోసమా? మంచి క్వశ్చన్ అండి. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. సో శాపం కారణంగా మద్యపానానికి బాగా అలసైపోతారు, అంటే ఎడిక్ట్ అయిపోతారు. ఎవరు? అందరూ.
ఓకే, సో అందరూ ఎడిక్ట్ అయిపోతారు, కానీ శాపం కారణంగానే ఇవన్నీ జరుగుతుంది. సో రైట్ ఆన్సర్ ఇస్ ద శాపం. మద్యపానం అనేది దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్. బట్ క్వశ్చన్లో మీరు గమనించాలి మై డియర్ ఫ్రెండ్స్, కొంతమంది ఆన్సర్ చేస్తున్నారు, దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఒక రీజన్ చెప్తున్నాడు, కానీ మెయిన్ రీజన్ అయితే మనం పట్టుకోవాలి ఎప్పుడైనా ఆన్సర్లో. ఈ మైథలాజికల్ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా ఏంటంటే రీజను 2-3 ఉంటుంది, కానీ దాంట్లో మెయిన్ రీజన్ ఏంటి అనేసి. ఇప్పుడు చూడండి, శ్రీరాముడు వాలిని చెట్టు అడ్డున చంపడానికి గల కారణం ఏంటంటే వీ కెన్ సే మెనీ రీజన్, బట్ మెయిన్ రీజన్ ఏంటని చెప్పాలి. ఇలా క్వశ్చన్స్ మెయిన్ రీజన్ మనం పట్టుకుంటే సరిపోద్ది. అప్పుడు ఎప్పుడు వస్తుంది అంటే వెన్ వీ డిస్కస్డ్ లైవ్ సెషన్లో డిస్కషన్ చేస్తే వస్తుంది. మౌషల పర్వంలో ఎవరు శ్రీకృష్ణుడి మరణానికి కారణమయ్యారు? ఎస్, మంచి క్వశ్చన్ అడిగాడు. మౌషల పర్వంలో ఓకే, సో ఎవరు శ్రీకృష్ణుడి యొక్క మరణానికి కారణమయ్యారు అనేసి అక్కడ అడిగారు. సో జర అనే వేటగాడు, బాలరాముడు, సాత్యకి, ఉద్ధవుడు. సో విచ్ ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో బల అనే వేటగాడు, చూడండి, జర అనే ఇక్కడ ఏంటంటే జర అనే వేటగాడు. జర అనే వేటగాడు ఏం చేశాడంటే హంటర్ కదా, ఈయన ఏం చేశాడంటే శ్రీకృష్ణుడు పాదాన్ని జింకగా భావించి బాణంతో వేయడము, అది ఆయన మరణానికి కారణమైంది. మరి బలరాముడు శ్రీకృష్ణుడు సోదరుడు, బలరాముడికి సంబంధం లేదు. సాత్యకి యాదవుల అంతర్గత కలహానికి ఈయన ముఖ్య కారకుడు కూడా అవుతాడు. చివరిలో ఈయన కూడా అంతర్గత కలహంలో చనిపోతాడు, ఇంతవరకు కూడా రాడు. మరి ఉద్ధవుడు శ్రీకృష్ణుడి భక్తుడు, మరియు పెద్ద అక్కడ ఆస్థానం, ఆయన రాజ్యంలో పెద్ద మంత్రి కూడా. ఎవరు? ఉద్ధవుడు. ఈ బలరాముడు అనేవాడు ఏం చేశాడంటే, బలరాముడు ఈ ముస్లిం ఏర్పడిన తర్వాత దాని గురించి శ్రీకృష్ణుడు చెప్తాడు, దీనివల్ల మన కులం నాశనం అయిపోతుందంటే వద్దు, నేను దానికి రక్షిస్తాననేసి చాలా విధాలుగా ప్రయత్నం చేస్తారు, కానీ అది జరగదు. బలరాముడు. నెక్స్ట్, మౌషల పర్వంలో బలరాముడు తన దేహాన్ని ఎలా విడిచిపెట్టాడు? యోగ శక్తి ద్వారా, అగ్నిలో, సముద్రంలో, ఒక గుహలో. శ్రీకృష్ణుడు తన దేహానికి ఎలా విడిచిపెట్టాడో మనం తెలుసుకున్నాం, కానీ ఇక్కడ బలరాముడు తన యొక్క దేహాన్ని ఎలా విడిచిపెట్టాడు? యోగ శక్తి ద్వారా, అగ్నిలోన, లేదా సముద్రంలోన, ఒక గుహలో. అసలు దీనికి సంబంధమే లేదు. సముద్ర ద్వారక నగరం అంతా కూడా సముద్రంలో మునిగిపోతుంది. అగ్నిలో ధృతరాష్ట్రుడు, గాంధారి మరియు కుంతిదేవి అగ్నిలో ఆహుతై మరణిస్తారు. ఇక్కడ యోగ శక్తి ద్వారా, ఎలాగంటే యోగ మార్గంలో తన నోటి నుండి పాము రూపంలో ప్రాణాన్ని విడిచిపెట్టినటువంటి గొప్ప యోధుడు మరి యోగ శక్తి కలిగినటువంటి వ్యక్తి బలరాముడు. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. యోగ మార్గంతో తన నోటి నుండి పాము రూపంలో ప్రాణాన్ని తను అనుకున్న సందర్భంలో, అనుకున్న సమయంలో ప్రాణాన్ని విడిచిపెట్టినటువంటి మహా తపోశక్తి కలిగినటువంటి వ్యక్తి బలరాముడు. ఎందుకంటే శ్రీకృష్ణుడికి ఒక సోదరుడు కదా. నెక్స్ట్ క్వశ్చన్, మౌషల పర్వంలో యాదవుల మధ్య జరిగిన ఘర్షణకు ప్రధాన కారణం ఏమిటి? చూసారా, ప్రతి క్వశ్చన్లో ఇలాగ మేజర్ రీజన్ అడుగుతాడు. ఒక ఇన్సిడెంట్ జరగడానికి చూడండి, మన జీవితంలో మీకే ఎండోమెంట్లో ఉద్యోగం వచ్చింది, మేజర్ రీజన్ చెప్పండి అంటే ఏం చెప్తారు? దెర్ ఈజ్ ఎ మెనీ రీజన్. ఏంటంటే నేను సరైన కంటెంట్ కొన్నాను, సరైన బుక్స్ కొన్నాను, సరైన టైంలో చదివాను, తర్వాత సరైన పర్సనల్ అడ్వైస్ తీసుకున్నాను, పిఆర్ అకాడమీలో డైలీ లైవ్ టెస్ట్ అటెండ్ అయ్యాను, ప్రతి ఒక్క మెటీరియల్, ప్రతి ఒక్క పాయింట్స్ అది, ఇవన్నీ కూడా రీజన్స్. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అంటే, మెయిన్ రీజన్ ఈజ్ బిహైండ్ యూ, అంతే కదా. మిమ్మల్ని మీరు నమ్ముకున్నారో, ఎలా అయినా 2025లో ఉద్యోగం సాధించాలి దృఢమైనటువంటి సంకల్పం తీసుకున్నారు కాబట్టి ఆ సంకల్పంకి తగ్గట్టు మీకు ఉద్యోగం వచ్చింది, అంతే కదమ్మా. మిగతావన్నీ దే ఆర్ మైనర్ రీజన్స్. ఫస్ట్ రీజన్ ఎవరంటే మీరే. మరి ఫెయిల్ అవ్వడానికి, సక్సెస్ అవ్వడానికి మీరైనా కూడా ఫెయిల్ అవ్వడానికి కూడా మెనీ రీజన్ ఉంటుంది కదా. మెనీ రీజన్లో మెయిన్ రీజన్ ఎవరు? మరి చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీకృష్ణుడి మరణం ఒక శాపం. ఓకే, నెక్స్ట్, మందు పాత్రలో ఉన్న ఇనుప మొక్క
తమలో తాము విరోధం. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్ ఆన్సర్ చెప్పాలమ్మా. రైట్ ఆన్సర్. ఒక శాపం కారణం. మెయిన్ శ్రీకృష్ణుడి మరణం. అయితే శ్రీకృష్ణుడు మరణం ముందే మనకి హెచ్చరిస్తాడు. ఎవరిని హెచ్చరించి అర్జునుడిని పంపిస్తాడు రక్షించు అనేసి. ఓకే రైట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ చేశారు. వెరీ గుడ్. మెయిన్ రీజన్ ఇది. శ్రీకృష్ణుడు ఒక మరణం, మందు పాత్రలో ఉన్న ఇనుప మొక్క, ఇది ఒక రీజనే. తమలో తాము విరోధం, ఇది ఒక రీజనే. చూసారా, ఇది ఒక రీజనే, ఇది రీజనే. కానీ మెయిన్ రీజన్ ఇది ఒక శాపం. ఇది మనకి కావాల్సిన అవగాహన. ఓకే, సో ఇలా అవగాహన మనకి వస్తే మై డియర్ ఫ్రెండ్స్ సూపర్, బాగా చేశారు ఆన్సర్. మీరు ఎవరు కోటేశ్వర ఫస్ట్ మీరే చేశారా? ఎస్ మీరు. తర్వాత రామకృష్ణ గారు సూపర్ అండి. మణికంఠ గారు రైట్. కోక బ్రదర్స్ గారు సూపర్. అందరూ పర్ఫెక్ట్ రాశారు. ఓకే, అలాగే వీడియోని కాస్త లైక్ చేస్తున్నాండి. దాదాపు 25 మెంబర్స్ ఉన్నారు, లైక్ చేస్తున్నాను వీడియో. ఓకే, నెక్స్ట్ మహాప్రస్థానిక పర్వం ప్రధానంగా దేని గురించి వివరిస్తుంది? దేని గురించి వివరిస్తుందమ్మా? పాండవుల తీర్థయాత్రలు, పాండవుల స్వర్గారోహణ, మరి పాండవుల యుద్ధం, పాండవుల పాలన. సో ఇక పంచపాండవుల గురించి తెలియజేస్తుండే ప్రతిదీ. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ క్విక్. సో మహాప్రస్థానం, ఈ మహాప్రస్థానం అనేది చివరి శ్వాస దగ్గరికి వెళ్ళేటప్పుడు కదా పాండవుల స్వర్గారోహణానికి తెలియజేస్తుంది. ద జర్నీ ఆఫ్ టు హెవెన్, స్వర్గానికి వెళ్తారు కదా, ఆ జర్నీ గురించి తెలియజేస్తుంది ఏంటంటే ఇదే మహాప్రస్థానం. ఓకే, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది కూడా పర్ఫెక్ట్ ఆన్సర్ రాశారు. కానీ ఒక్కరు పాండవుల తీర్థయాత్రలు మహాప్రస్థానం తెలియదు, పాండవుల యుద్ధం గురించి తెలియదు, పాలన గురించి అసలు లేదు. సో మహాప్రస్థానం అనేది తమ దేహంతో పాటు స్వర్గానికి వెళ్ళడానికి ప్రయత్నించినటువంటి 5 పంచపాండవులు, ద్రౌపది. కానీ 5గురు పడిపోతారు. ఒక్క ధర్మరాజు మరియు తనతో వస్తున్నటువంటి కుక్క మాత్రం స్వర్గానికి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడే ఇంద్రుడు పరీక్షిస్తాడు. సో తనలోపు ఏమైనా చిన్న ప్రేమ, అభిమానం మరియు ఇటువంటి మమకారం ఏమైనా ఉంటుందనేసి అనేక రకాల పరీక్షలు కూడా పెడతారు. ఎవరు? ధర్మరాజు కూడా. ఎవరికి? ఈ యుధిష్ఠిరుడికి. మహాప్రస్థానిక పర్వంలో స్వర్గానికి ప్రయాణిస్తున్నప్పుడు మొదటిగా ఎవరు పడిపోయారు అంటే స్వర్గాన్ని చేరలేక పడిపోయారు. మొదటికి ఎవరు పడిపోయారు? ద్రౌపదియా, భీముడా, నకులుడా, సహదేవుడు? మంచి క్వశ్చన్ అండి. ఇది కూడా ఈ క్వశ్చన్ ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి ఇటువంటి క్వశ్చన్స్ కథ రూపంలో మనం వింటూ, అంటే ఈ జనరేషన్లో కాదు కానీ గత జనరేషన్లో ఇప్పుడు వస్తున్న లేటెడ్ అప్పట్లో మనం విన్నాం. తాతయ్య కానీ అమ్మమ్మ దగ్గర ఊర్లో చిన్న చిన్న డ్రామాలు వేసేటప్పుడు ఇటువంటి విన్నాం. ఫస్ట్గా పడిపోయేది ఎవరు అనేసి ఎక్కడ క్లియర్గా అడగడం జరిగింది. సో ఫస్ట్ ఎవరమ్మా? రైట్ ఆన్సర్. కమన్ క్విక్. మ్యాక్సిమం కరెక్ట్ ఆన్సర్ రాస్తారు. వెరీ గుడ్. ద్రౌపది ఎందుకు సార్? అగ్నిహోత్రం నుంచి వచ్చినటువంటి దేవి తను పడిపోవడానికి తను ఏమైనా అధర్మం చేసిందా? లేదే. ధర్మంని స్థాపించడానికి ఎంత అవమానాన్ని భరించిందో, ఎంత కష్టాన్ని అనుభవించిందో, ఎన్ని అపనిందలు పడిందో, పెళ్ళైన మరుక్షణం నుంచి తన జీవితంలో చివరి వరకు సుఖం అనేది లేదు. ద్రౌపది దేవిలో కానీ కుంతిదేవిలో మీరు మహాభారతంలో చూడండి, ఏ స్త్రీ కూడా సుఖంగా గడిపినట్టు లేదు, ఒక్క సుభద్ర తప్ప. చూడండి, ఎక్కువ మంది మనం చూస్తుంటే అంటే మేజర్ క్యారెక్టర్స్. సుభద్రకు కూడా అనేక రకాల కష్టాలు ఉంటాయి. ఓకే, అయితే ఇక్కడ అర్జునుడిపై ఎక్కువ పక్షపాతం చూపించడం వల్ల, ఎందుకంటే మొదటిగా తనే పడిపోయింది. అందగాడు, పెద్ద ధనుర్ధారి, ప్లస్ తను అంటే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే తనకు ఊహ వచ్చిన ఎప్పుడైతే అగ్ని నుండి పుట్టుకొచ్చినప్పటి నుంచి తన నరనరాల్లో అర్జునుడు అనేది ఇంకిపోయి ఉంటుంది. కాబట్టి అర్జునుడి పైన 5 భర్తలు ఉన్నప్పటికీ కూడా తను ఎవరిపైన ఎక్కువ వ్యామోహం ఉంటుంది అంటే అర్జునుడి పైన ఉండడం వల్ల అది అధర్మానికి సూచిస్తుంది. కాబట్టి తను క్రిందకి ముందు పడిపోయింది. మరి భీముడు తన బలం పట్ల ఎక్కువ గర్వం ఉండేవాడు, తిను కూడా పడిపోతాడు.
మరి నకులుడు నకులుడికి తన అందం పైన ఎక్కువ వ్యామోహం ఉంటుంది, తను పడిపోతాడు. తర్వాత సహదేవుడు తన జ్ఞానం పట్ల తనకి ఎక్కువ అహంకారం ఉంటుంది. అంటే రేపు ఏం జరుగుతుందో ఈరోజు తనకి తెలిసిపోతుంది, అంటే ఫ్యూచర్ ఇన్సెంట్. సో ప్రకృతికి తనకి ఎక్కువ దగ్గర సంబంధాలు ఉంటాయి కాబట్టి తనకి అహంకారం ఉంటుంది. కాబట్టి ఎలా సహదేవుడు ఎలాగా, సో ఒక్కొక్కరు పోతుంటారు. ఓకే, నెక్స్ట్ మహాప్రస్థానికి పూర్వం, మహాప్రస్థానిక పర్వంలో చివరగా మిగిలినటువంటి పాండవుల్లో ఎవరు? చివరికి మిగిలినటువంటి పాండవులు అర్జునుడా, భీముడా, ధర్మరాజా, సహదేవుడా? ఇంకా దీనికోసం మాటలు లేవండి, అందరూ రాస్తారు. ఇట్ ఈజ్ ఏ నార్మల్ క్వశ్చన్. ఓకేనా, ఇది అందరూ రాస్తారు. అర్జునుడు తన విలువిద్యపై నైపుణ్యం పట్ల గర్వంతో ఉండేవాడు, నేను గొప్ప ధనుర్ధారి అనేసి. భీముడు ధర్మరాజు కంటే ముందే పడిపోతాడనమాట. చివరికి ఎవరు వెళ్తారంటే ధర్మరాజు తర్వాత భీముడు పడిపోతాడు. ఓకే, ధర్మరాజు ముందు భీముడు పడిపోతాడు, చివరికి ధర్మరాజు వెళ్తాడు. సహదేవుడు ద్రౌపది తర్వాత సహదేవుడు పడిపోతాడు, తర్వాత నకులుడు, తర్వాత అర్జునుడు, తర్వాత భీముడు, తర్వాత చివరికి ఎవరు వెళ్తారంటే ధర్మరాజు. ఓకేనా, సో దిస్ ఈజ్ ద ఆర్డర్. నెక్స్ట్ క్వశ్చన్, మహాప్రస్థానం పర్వంలో ద్రౌపది పడిపోవడానికి కారణం ఏంటి? ఆమె సౌందర్యం పట్ల గర్వం, ఆమె యుద్ధంలో ఓటమి, ఆమె పాపాలు, ఆమె బలహీనత. సో ఇది కూడా వెరైటీ క్వశ్చన్ అడిగారండి. సో కొంచెం ఆలోచించి ఆన్సర్ చేయాలి. ఇప్పుడు మాట్లాడాము, దీనికి కొంచెం డిఫరెంట్ ఉంది. మహాప్రస్థానానికి లేదా మహాప్రస్థానిక పర్వంలో ఎలా కూడా చెప్పవచ్చు, మహాప్రస్థాన పర్వంలో ద్రౌపది పడిపోవడానికి కారణం ఏమిటి? ఇన్ ద మహాప్రస్థానిక పర్వ వాట్ వాజ్ ద రీజన్ ఫర్ ద్రౌపదీస్ ఫాల్? సౌందర్యమా? కాదే, చూడనమ్మా, విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? పర్ఫెక్ట్ ఆన్సర్ చేయాలి. ఆమె సౌందర్యం పట్ల గర్వమా? ఆమె యుద్ధంలో ఎక్కడ కూడా పార్టిసిపేషన్ చేయలేదు. ఆమె పాపాత్మురాలు కాదు, చాలా ధర్మాత్మురాలు. ఎందుకంటే ధర్మాన్ని స్థాపించడానికి వచ్చినటువంటి ధర్మాత్మురాలు. ఆమె బలహీనత, ఎక్కడ కూడా బలహీనత పడలేదు. అంతమంది కౌరవుల సభలో ఆవిడికి అన్యాయంగా ఎంత హింస పెట్టినా కూడా ధర్మం కోసం, న్యాయం కోసం అందరికీ ప్రశ్నించింది. భీష్మ పితామహ, ధృతరాష్ట్ర మహారాజుతో పాటు కూడా ప్రశ్నించడం జరిగింది. ఎక్కడ కూడా తను అధైర్యపడలేదు, బలహీనత అనలేదు, చాలా బలవంతురాలు కూడా. ఎక్కడైనా క్షణంలో ఎవరైనా బలహీనత చెందితే వారికి ఇంకా బలం కల్పించినటువంటి మెయిన్ క్యారెక్టర్. సో ఆమె సౌందర్యం. నెక్స్ట్ ఇంకోటి, భర్తలందరిలో కంటే అర్జునుడి పైన ఎక్కువ ప్రేమ చూపించడానికి ఇది ఒక పక్షపాతం. ఓకేనా, నెక్స్ట్ మహాప్రస్థానిక పర్వంలో పాండవులు తమ ప్రయాణంలో దేనికి విడిచిపెట్టారు? మహాప్రస్థానిక పర్వంలో పాండవులు తమ ప్రయాణంలో దేనిని విడిచిపెట్టారు? ఏంటది? వారి అస్త్రాల, వారి ఆయుధాల, వారి బంధువుల, మరి వారి యొక్క రాజ్యమా? అన్నీ అవుతుంది కదా సార్. ఇది క్వశ్చన్స్ ఇవేనండి. దీంట్లో మెయిన్ రీజన్ ఏదని మనం ఫైండ్ చేయాలి. అన్నీ కూడా అక్కడ ఉన్నవి మెయిన్ రీజన్. సో మెయిన్ రీజన్ అనేది ఏంటని ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం ఎంతమంది రాయాలి. అస్త్రాలు, సారీ వారి ఆస్తులు అనేది ఆయుధాలకి మనం అస్త్రాలు అంటాం. మరి వారి యొక్క ఆస్తులు అనేది రాజ్యాన్ని విడిచిపెట్టినప్పుడు ఆస్తులు విడిచిపెట్టేస్తారు కదా. మరి ఆయుధాలు అనేది యాక్చువల్లీ ఏంటంటే స్వర్గాహారానికి వెళ్ళేటప్పుడు వారు సంపాదించినప్పుడు సంపాదన ఏంటంటే అస్త్రమే, దాన్ని ఆయుధం అంటాం. అర్జునుడు గాంధీవం కానివ్వండి, ఒక భీముడు గద కానివ్వండి, ఒక్కొక్కరు. సో వాటన్నిటిని త్యజించే వారు దేనికి వెళ్తారు? స్వర్గానికి వెళ్ళడం జరుగుతుంది. బంధువులు ఎప్పుడైతే రాజ్యాన్ని విడిచిపెడతారో అప్పుడే త్యజించారు కదా. సో రాజ్యం ఎవరికి అప్పచెప్పారు? పరీక్షితుని అప్పగించి వీరి స్వర్గారోహణకి వెళ్ళడం జరుగుతుంది. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్. మహాప్రస్థానిక పర్వంలో ధర్మరాజు తన తోబుట్టువులను స్వర్గంలో ఎక్కడ కలిశారు? మంచి క్వశ్చన్ అడిగారు. నరకంలోని, స్వర్గంలోని, యమలోకంలోని, భూమిపై? అసలు దీనికి సంబంధమే లేదు.
స్వర్గారోహణకు వచ్చేటప్పుడు మరి భూమి ఎక్కడ వస్తుంది కదా. సో రైట్ ఆన్సర్ చేయండి, చూస్ చేయండి, ఆన్సర్ చేయండి. నరకంలోని, స్వర్గంలోని, యమలోకంలోని. సో మహాప్రస్థానం పర్వంలో ధర్మరాజు తన తోబుట్టువులు ఎవరు, 100 మంది కౌరవులు మరియు పాండవులు ఉన్నారు కదా ఇంకా 4. సో వారిని స్వర్గంలో ఎక్కడ కలిసారు, స్వర్గంలో అడిగారు. చూసుకోండి, స్వర్గంలో అడిగారు కాబట్టి మళ్ళీ స్వర్గంలో అని రాయకూడదు, యమలోకంలో. సో ఎక్కడ కలిసారంటే నరకంలో. సో వాళ్ళందరూ నరకంలో కిటబిట్ అవుతుంటారు. ఎవరు, ఈ 100 మంది ప్లస్ ఈ 4 అక్కడ కలుస్తారనమాట. అక్కడ ధర్మరాజు పరీక్షించడానికి వీళ్ళని ఒక దీన్ని చూపిస్తాడు. స్వర్గారోహణ పర్వంలో ధర్మరాజుతో పాటు ఎవరు స్వర్గానికి చేరుకున్నారు, ఎక్కడ అడిగారు, ఎవరు స్వర్గానికి చేరుకున్నారు. కుక్క, ఒక దేవదూత, శ్రీకృష్ణుడు, అర్జునుడు పడిపోయాడు, శ్రీకృష్ణుడు లేదు, దేవదూత కాదు, కుక్క ఇస్ ద రైట్ ఆన్సర్. అది అందరికీ తెలిసిందే. ఓకే, ధర్మరాజు రూపంలో ఉన్నటువంటి, అంటే ధర్మరాజులు ఏమాత్రమైన వ్యామోహం ఉందా లేక ధర్మం తప్పుతున్నాడా అని తెలుసుకోవడానికి ఆ యమధర్మరాజే కుక్క రూపంలో ధర్మరాజుతో పాటు ధర్మరాజులను ధర్మాన్ని పరీక్షించడానికి అతనితో పాటు స్వర్గానికి బయలుదేరడం జరుగుతుంది. నిజంగా ఎంత ధర్మాత్ముడు అంటే తన కొడుకే ధర్మరాజు యమధర్మరాజు నుంచి, ఎందుకంటే సృష్టిలో అందరికంటే ధర్మాత్ముడు ఎవడంటే యమధర్మరాజు అంటే మనం భయపడుతుంటాం, కానీ యమధర్మరాజే ధర్మాత్ముడు. అటువంటి ధర్మాత్ముడు కడుపులో అంశంతో పుట్టినటువంటి యుధిష్ఠిర మహారాజు. మరి అటువంటి యుధిష్ఠిర మహారాజు కూడా, యుధిష్ఠిరుని ధర్మాత్ముని కూడా ధర్మం గురించి పరీక్షించడానికి ఒక్కొక్క రూపంలో వస్తాడనమాట. సో దిస్ ఇస్ ద ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, స్వర్గారోహణ పర్వంలో పాండవులు స్వర్గానికి చేరుకునే ముందు వారిని ఎవరు అడ్డగించారు. యమధర్మరాజు, ఇంద్రుడు, శ్రీకృష్ణుడు, గంధర్వులు. ఇది రిపీట్ అయినట్టు అనిపిస్తుంది. ఎస్, క్వశ్చన్ రిపీట్ అయింది. స్వర్గారోహణ పర్వంలో కొంచెం డిఫరెంట్. పాండవులు స్వర్గానికి చేరుకునే ముందు వారిని ఎవరు అడ్డగించారు. ఇంతకుముందు కొంచెం రిపీట్ అయింది, సేమ్ ఆల్రెడీ మనం నేర్చాం. ఓకే, నెక్స్ట్ రైట్ ఆన్సర్. స్వర్గారోహణ పర్వంలో స్వర్గానికి వెళ్ళడానికి ముందు ధర్మరాజు ఏ పరీక్షను ఎదుర్కొన్నారు. నదిని దాటడం, అగ్నిని దాటడం, కుక్కను వదిలి వెళ్ళడం, పర్వతాన్ని ఎక్కడం. ఇది కూడా క్వశ్చనే, మంచి క్వశ్చనే. ఏ పరీక్షని ఎదుర్కోవడానికి వచ్చిందంటే మా అందరూ తెలుసు, కుక్కని వదిలి వెళ్ళడం. సో అవసరమైతే నేను స్వర్గాన్ని కూడా త్యజిస్తాను తప్ప ఈ కుక్కని మాత్రం నేను త్యజించలేను అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. స్వర్గారోహణ పర్వంలో ధర్మరాజు స్వర్గంలో ఎవరిని చూసి ఆశ్చర్యపోయాడు. దుర్యోధనుడు మరియు కౌరవులు, పాండవులు, శ్రీకృష్ణుని, దేవతలను ఎవరిని చూసి ఆశ్చర్యపోయాడు. కమన్ క్విక్ చేయాలి, ఆన్సర్ చేయాలి. స్వర్గంలో ఎవరిని చూసి తను ఆశ్చర్యపోయాడు. దుర్యోధనుడు మరియు కౌరవులు. దుర్యోధనుడు స్వర్గంలో ఉండడం చూసి ధర్మరాజు ఆశ్చర్యపోయాడు. పాండవులు అంటే తన సోదరులు, ఓకే, నరకంలో ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. అరే, తన తమ్ముళ్ళు ధర్మం మార్గాన్ని అనుసరించారే తప్ప ఏ క్షణం కూడా అధర్మం చేయలేదు. అటువంటి వాళ్ళు నరకంలో ఉండడం ఏంటి, కౌరవులు అంటే దుర్యోధనుడు మరియు కౌరవులు ఉన్నటువంటి అందరూ కూడా స్వర్గంలో ఉండడం ఏంటి అని చూసి ఆశ్చర్యపోయాడు అన్నారు. శ్రీకృష్ణుడు ఓకే వైకుంఠంలో ఉన్నాడు. ఇంకా ఓకే, దేవతలు అంటే అక్కడ స్వర్గంలో ఉండడం ఒక సహజం. ఓకే, సో రైట్ ఆన్సర్ ఈజ్ వాట్, దుర్యోధనుడు మరియు కౌరవులు. నా తమ్ముళ్ళు నరకలు అంటే అదే బ్రహ్మ కల్పించాడు. ఎక్కడ కూడా ఆ ధర్మం పట్ల ఏమైనా వ్యామోహంతో ఉన్నాడా అనేసి తెలుసుకోవడానికి ఇది కూడా పరీక్షే. స్వర్గ ఆరోహణ పర్వంలో ధర్మరాజు స్వర్గంలో ఉండాలని ఎవరు కోరుకున్నారు.
ధర్మరాజు ఎక్కడ ఉండాలని, స్వర్గంలో ఉండడానికి. ఇక్కడ కూడా మెయిన్ పరీక్ష జరుగుతుంది. స్వర్గాహరణ పర్వంలో ధర్మరాజు స్వర్గంలోనే ఉండాలి. ఇక్కడ తన అన్నదమ్ముళ్ళు ఎక్కడ ఉంటారు, నరకంలో ఉంటారు. సో అప్పుడు దాన్ని చూసి ఆయన చెప్తాడనమాట. సో దేవతలు, అతని సోదరులు ఇంద్రుడు మరియు నరకానికి వెళ్ళిన అతని సోదరులు ఎవరు ఆయన స్వర్గంలో ఉండాలని కోరుకుంటారో? దేవతలు. ధర్మరాజు స్వర్గంలో ఉండాలని దేవతలందరూ కోరుతారు అనమాట. అప్పుడు ధర్మరాజు ఏం చెప్తాడంటే, నా అన్నదమ్ముళ్ళు లేని నా అన్నదమ్ముడు ఎక్కడైతే ఉంటారో అదే నాకు స్వర్గం. అతని సోదరులు వారి నరకంలో ఉన్నప్పుడు నాకేం ఇంకా ఏం వద్దు, నా ఈ స్వర్గం కూడా నాకు వద్దు, నేను కూడా నా అన్నదమ్ములతో పాటు నరకాన్ని అనుభవిస్తాను తప్ప నాకు స్వర్గం వద్దని చెప్పిన మహాధర్మాత్ముడు ఇంద్రుడు. ఈ పరీక్షలో నెగ్గిన ధర్మరాజు స్వర్గంలో ఉండిపోమని ఇంద్రుడు కూడా కోరుతాడు అనమాట. మరి నరకానికి వెళ్ళినటువంటి అతని సోదరులు తన స్వర్గంలో తనకి వద్దని ధర్మరాజు అన్నాడు. నాకు నా అన్నదమ్ముళ్ళు లేని నా తమ్ముళ్ళు లేని నా సోదరులు లేని ఈ ప్రదేశం నాకు స్వర్గంతో కాదు, ఇది నరకమే. నా తమ్ముళ్ళు ఎక్కడైతే సోదరులు ఎక్కడైతే ఉంటారో అదే నాకు పెద్ద స్వర్గం అని చెప్పి అక్కడి నుంచి ఇది కూడా పరీక్ష. ఎన్ని విధాల పరీక్షలు పెట్టారో ధర్మరాజుకి. ఎప్పుడైతే తన సోదరులు ఎప్పుడైతే యక్షుని యొక్క ప్రశ్నలకి ఆన్సర్ చేయక నదిలో ఎప్పుడైతే ప్రాణాల్లో కోల్పోతారో, అప్పుడు ఎలాగైతే ధర్మ సంకటంలో ధర్మరాజు పడతాడో, ఇప్పుడు కూడా అలాగే ధర్మ సంకటంలో అనేక రకాల ప్రశ్నలు, అనేక రకాల పరీక్షలు, ఆ పరీక్షలు అన్నిటిలో ఉత్తీర్ణతయి చివరికి వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళ సోదరులు నరకంలో ఉండడు. ఆ బ్రహ్మ కల్పిస్తాడు యమధర్మరాజు దేవతలు. అంటే తన అన్నదమ్ముళ్ళు తప్పు చేశారు, తన తమ్ముడు తప్పు చేశారు, నేను ఒప్పు చేశాను, తనలో ఏమైనా చిన్న అహంకారం, నేను రాజుని కాబట్టి వాళ్ళందరూ నా దగ్గర ఉండేవారు కాబట్టి మరి వారికి నరకం అనుభవించింది అనేసి ఏమైనా అనేక రీజన్, ఒక రీజన్ అనేది మెయిన్ కాదు, అనేక రీజన్ అని చెప్పొచ్చు. ఓకేనా? విదురుడు కూడా ధర్మరాజు అవుతాడు. రైట్, నేను కూడా ఒప్పుకుంటాను. ఎందుకంటే విదురుడు కూడా ధర్మరాజు అంశంతోనే గత జన్మలు పుడతాడు, అది విషయం నాకు తెలుసు. ఎస్ వినయ్ కుమార్, విదురుడు కూడా ధర్మరాజు కాబట్టి విదురుడు ఒక దాసికి పుట్టినటువంటి కొడుకు అయినప్పుడే కూడా ధర్మం పైన అంత నిష్ఠతో ఉంటాడు. ఎవరు? విదురుడు. మహామంత్రి కాబట్టి అంత ధర్మాన్ని కట్టుబడి ఉంటాడు. ఎవరు? విదురుడు కూడా. సో దిస్ ఇస్ ద టుడేస్ లెసన్. త్రివేణి మేడం గారు ఎప్పుడు వచ్చారా? ఇంతకుముందు నుంచి ఉన్నారా? సో డైలీ మనం ఈ లైవ్ సెషన్స్ అని మనం కండక్ట్ చేస్తున్నాం. సో ప్రతిరోజు మ్యాక్సిమం మనం 7కు స్టార్ట్ చేస్తాం. ఇన్ కేస్ లేట్ అయితే 15 నిమిషాలు ఇటు అటు అవుతుంది, కానీ మ్యాక్సిమం మన టైం 7. ఓకేనా? ఒకవేళ ఎప్పుడైనా షెడ్యూల్ మారితే నేను అనుకుంటున్నాను 7వ తేదీ నుంచి మీకు షెడ్యూల్, లేదంటే 7 లేదా 8 నుంచి మీకు షెడ్యూల్ మారే అవకాశం ఉంటుంది. మారితే ఒక 1 వీకే, ఈ 1 వీక్ షెడ్యూల్ మార్నింగ్ టైంలో ఉంటుంది అంతే. అవునా? ఓకే, ఎనీహౌ ఈజ్ దర్ ఎనీ క్వారీస్? ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, దాని గురించి నేను క్లియర్గా చెప్తాను. లేదు అంటే ఇప్పుడు మనం కోర్స్ అనేది ఆఫర్లో ఉందండి. సో యాక్చువల్లీ దాని కోర్స్ కాస్ట్ ఏమో 1500 ఉంది, కానీ దానికి 3000 కాస్ట్ ఉంది. మనమేమో 50% ఆఫర్లో మనం 1500కి ఇస్తున్నాం. దీంట్లో కంప్లీట్ కోర్స్ అనేది ఉంది. ఈ కంప్లీట్ కోర్సులో మెటీరియల్ ఇస్తున్నాము. తర్వాత పేపర్ 1లో మనం దాదాపు 40,000 బిట్స్ ఇస్తున్నాం పేపర్ 1లో. పేపర్ 2లో మనం ఎంత ఇస్తున్నాం అంటే ఇప్పటికీ అప్లోడ్ చేసింది 25,000. ఇది ప్లస్ ఇంకొక 25,000 అయ్యే అవకాశం ఉంది. అంటే ప్రతి క్రైటీరియా నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్ మెటీరియల్, పిక్చర్ ఓరియంటెడ్ మెటీరియల్, ద బెస్ట్ కంటెంట్. ఒకసారి పిఆర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి, మీకు క్లియర్గా తెలిసిపోద్ది. హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, డన్. త్రివేణి మేడం గారు, విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓకే, కష్టపడి చదవండి, ఖచ్చితంగా ఉద్యోగం సంపాదించండి. ఓకేనా? డన్. మరి ఈరోజు ఇంతటితోనే సెలవు తీసుకుందాం. మళ్ళీ రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. గుడ్ నైట్.